వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటండి. ఈరోజు మన రెసిపీ పచ్చి చింతకాయలతో పచ్చిమిర్చి పచ్చడి అండి, రోటి పచ్చడి. ఈ చింతకాయల్లో విటమిన్ సి బాగా ఉంటుందండి, మన హెల్త్కి చాలా మంచిది. ఈ పచ్చి చింతకాయలతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇలా చాకుతో మొత్తం తొక్కు తీసుకున్నానండి. చాకుతో మొత్తం ఈ చింతకాయలు మొత్తం ఇట్లానే తొక్కు తీసుకుంటానండి. చింతకాయలు మొత్తం ఇట్లా తొక్కు తీసేసుకున్నాను. ఇవి ఇట్లా మొత్తం తొక్కు తీసేసుకుని ఏం చేయాలో చూద్దామండి. అలాగే పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టుకుని ఇవి కూడా ఇట్లా తొడుములు తీసేసుకుంటానండి. ఎంతో టేస్ట్గా ఉండే ఈ రోటి చింతకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ చింతకాయని పచ్చిమిర్చి ఇప్పుడు రోట్లో వేసి పచ్చడి చేసుకున్నామండి. జీలకర్ర వేసుకుంటున్నానండి. రోట్లో ముందుగా రోట్లో వేసి జీలకర్ర దంచుకొని రోట్లో జీలకర్ర వేసుకుని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దంచుకున్నామండి. ఈ పచ్చిమిర్చి పచ్చివేనండి, వేపుకోలేదు. దీనిలో కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేసుకుని దంచుకుంటే తొందరగా ఎదుగుతుంది పచ్చడి అనేది. ఇట్లా రోట్లో కచ్చాపిచ్చి దంచుకుంటున్నానండి. కచ్చాపిచ్చి పచ్చిమిర్చి దంచుకుని దీనిలో ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. అలాగే చింతకాయలు కూడా వేసుకుని దంచుకుంటానండి. చింతకాయలు కూడా మనం రోట్లో వేసుకుని ఇట్లా దంచుకున్నాం. ఈ గింజలు ఉన్నాయి కనుక గింజలు ఊడ్చేంత వరకు ఇట్లా దంచుకున్నామండి. దీనిలో మెత్తగా అయితే గింజలు చేదైపోతాయి. దీనిలో విటమిన్ సి ఉంటుంది కనుక చింతకాయలు మన హెల్త్కి కూడా మంచిదండి. టేస్ట్ కూడా ఇట్లా చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి. దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. ఇప్పుడు దీనిలో గింజలు ఇట్లా వేరు చేసేసుకుందామండి. గింజలు ఇట్లా తీసేసుకుంటాము. పచ్చివే కనుక ఇవి వచ్చేస్తాయండి.
ఇట్లా చూడండి, ఈ గింజలు దీనిలోంచి వేసేసేద్దాం. ఈ ముదురుని కనుక ఈ గింజలు తీసేసుకుని పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. నిలవ పచ్చడికి అయితే మాత్రం ఇవి ఊరబెట్టాలండి. చింతకాయ ఊరబెట్టేస్తే 3 రోజుల తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కనుక ఈ గింజల్లో వేసేసుకుంటున్నానండి. గింజలు మొత్తం తీసేసిన గుజ్జు ఎంత వచ్చింది, గింజలు వేసేసాను. ఇది ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ చింతకాయ గుజ్జు అండి. మనం పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి కనుక ఇప్పుడు చూడండి, ఇది కచ్చా దంచుకున్నాను కదా, దీనిలోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు వేసుకుని ఇవి కూడా దంచుకుంటానండి. ఇలా పచ్చిగా పచ్చడి వేసుకుని పోపు చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ రుచే వేరు ఈ చింతకాయ పచ్చడి. ఇలా వెల్లుల్లిపాయలు దంచేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కచ్చాపచ్చడి నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి దీనిలో వేసేసుకుందాం. జీలకర్ర కూడా వేసానండి దీనిలో. ఇది కూడా ఇప్పుడు మంచిగా నూరుకున్నాం. అసలు నూరుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి పచ్చడి. వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదా, చాలా మంచి వాసన ఉంది. కూడా బాగా నలిగిపోయినాయండి. కచ్చాపిచ్చనైనా నలగాలి, పెద్ద మెత్తగా అంశలొద్దు. ఇప్పుడు దీనిలో ఈ చింతకాయ తొక్కు కూడా వేసేసుకుంటున్నానండి. చూడండి, గింజలు లేకుండా మెత్తగా చేసుకున్నాను. పుల్లగా ఉంటుంది కనుక, బాగా పులుపు ఎక్కువ ఉంటుంది కనుక ఉప్పు ఎక్కువే పడుతుందండి. సరిపోతుంది నాకు తెలిసి నేను వేసిన ఉప్పు పచ్చడి క్వాలిటీకి. చూడండి, అయిపోయిందండి పచ్చడి. తీసేద్దాం ఒక బౌల్లోకి. తీసేసి పోపు చేసుకుంటానండి. చూడండి, కచ్చా ఉండాలండి, బాగా మెత్తగా అసలు వద్దు పచ్చడి. ఇప్పుడు ఇది పోపు చేస్తానండి. అయిపోయింది. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెమే పచ్చడి కనుక. ఇప్పుడు దీనిలో కొన్ని మెంతులు వేసుకుంటున్నానండి, 1 స్పూనుడన్ని. కొన్ని ఆవాలు, పప్పు, కర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని పోపు చేసుకుంటాం. అయిపోయిందండి తాలింపు. స్టవ్ ఆఫ్ చేద్దాం. పోపులో పచ్చడి వేసేసుకుంటామండి. చింతకాయ పచ్చడి అద్భుతమైన రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుంటాం. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి చింతకాయతో పచ్చడి అద్భుత రీతిగా ఉంటుందండి. వేడి అన్నంలోకి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ నొక్కండి, వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.